నమస్కారం. ఈరోజు మనం ఒక మైల్ స్టోన్ అనదగ్గ టెక్నాలజీ షిఫ్ట్ని విశ్లేషించబోతున్నాం. ఊహించండి, మీకంటూ స్వయంగా పనులు చేసి పెట్టే ఒక పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ ఉంటే ఎలా ఉంటుంది? జనవరి 2026లో ఆంథ్రోపిక్ సంస్థ సరిగ్గా ఇదే చేసింది. ఒక సాధారణ ఏఐ చాట్ కాస్త పూర్తిగా తనంతట తానుగా డెస్క్టాప్ పనులు చేసుకుపోయే ఒక డిజిటల్ కోవర్కర్గా ఎలా మారిందో ఈ సోర్స్ మెటీరియల్స్ ఆధారంగా విశ్లేషిద్దాం. పదండి, మొదలుపెడదాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 6 విషయాలు చూద్దాం. ముందుగా, యాక్షన్ యుగం అంటే ఏంటి? ఆ తర్వాత చాట్కి, ఎగ్జిక్యూషన్కి ఉన్న తేడా ఏంటి? దీని కోర్ ఫీచర్స్, మన రోజువారీ లైఫ్లో దీని రియల్ వరల్డ్ యూజ్ కేసులు, టీమ్స్ దీన్ని ఎలా వాడుకోవచ్చు, వాటి లిమిట్స్ ఏంటి, చివరగా అసలు దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి అనే విషయాలను ఫాస్ట్గా చూసేద్దాం. సో, ముందుగా మన మొదటి టాపిక్, ది ఎరా ఆఫ్ యాక్షన్. ఏఐ పారాడైమ్ షిఫ్ట్ ఎలా జరిగిందో చూద్దాం. ఇంతకుముందు ఏఐని మనం కేవలం ప్రశ్నలు అడిగేవాళ్లం కదా, కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇది మాటల స్థాయి నుంచి చేతల స్థాయికి ఎదిగింది. ఆంథ్రోపిక్ సాధించిన గ్రోత్ చూస్తే మతిపోవాల్సిందే. జనవరి 2026లో క్లాడ్ కోవర్కర్ అనౌన్స్ అయినప్పటినుంచి చూస్తే కేవలం కొన్ని నెలల్లోనే, అంటే మే 2026 కల్లా ఇది అందరికీ అందుబాటులోకి రావడమే కాకుండా జూమ్ లాంటి ప్లాట్ఫామ్స్తో కూడా ఇంటిగ్రేట్ అయిపోయింది. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? ప్రెజెంట్ ఈ టెక్నాలజీ వల్ల ఆంథ్రోపిక్ యాన్యువల్ రికరింగ్ రెవెన్యూ ఏకంగా $14 బిలియన్, అలాగే కంపెనీ వాల్యుయేషన్ $380 బిలియన్ చేరుకుంది. రాత్రికి రాత్రే ఇది ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ గ్రోత్ డ్రైవర్గా మారిపోయిందన్నమాట. మరి ఇంత పెద్ద సక్సెస్కి కారణమేంటి? దానికి సమాధానమే మన రెండో టాపిక్, చాట్ వర్సెస్ ఎగ్జిక్యూషన్. టైమ్ సేవింగ్ అనేది ఇక్కడ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. మామూలుగా మనం వాడే ఏఐ చాట్ని ఒక నెలవారీ ఖర్చుల నివేదిక రాయమని అడిగామనుకోండి, అది జస్ట్ టెక్స్ట్ ఇస్తుంది. మనం దాన్ని కాపీ చేసి, ఎక్సెల్లో పేస్ట్ చేసి, ఫార్మాట్ చేసి, అప్పుడు మెయిల్ పంపాలి. దీనికి కనీసం 1-2 గంటల టైం పడుతుంది, అవునా? కానీ క్లాడ్ కోవర్కర్తో పరిస్థితి వేరు. ఇది డైరెక్ట్గా ఫైల్ క్రియేట్ చేస్తుంది, ఫార్మాట్ చేస్తుంది, ఆటోమేటిక్గా పంపించేస్తుంది కూడా. అదంతా కేవలం 5 నిమిషాల్లో జరిగిపోతుంది. అంటే మన వైపు నుంచి 0 ఎఫర్ట్ అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందో మరింత క్లియర్గా అర్థం కావడానికి ఒక సింపుల్ కమాండ్ చూద్దాం. ఈ ఫోల్డర్లో చెల్లాచెదురుగా ఉన్న రసీదులన్నీ చూసి ఒక మంత్లీ ఎక్స్పెన్స్ స్ప్రెడ్షీట్ క్రియేట్ చెయ్యి అని మనం కమాండ్ ఇస్తే చాలు. ఇక ఆ డిజిటల్ కోవర్కర్ వెంటనే పనిలోకి దిగిపోతుంది. ఎంత కాంప్లెక్స్ టాస్క్నైనా సరే మనమిలా ఒక చిన్న మాటతో పూర్తి చేయించేసుకోవచ్చు. అయితే దీని ప్రాసెస్ ఏమైనా కష్టంగా ఉంటుందా అంటే అస్సలు కాదు. ముందుగా డెస్క్టాప్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మన ఫైల్స్ ఉన్న ఫోల్డర్కి దానికి యాక్సెస్ ఇవ్వాలి. ఆ తర్వాత మన టాస్క్ ఏంటో డిస్క్రైబ్ చేస్తే ఏఐ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. మనం లాస్ట్లో జస్ట్ అవుట్పుట్ని రివ్యూ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా ఉందో? లోకల్ ఫైల్స్కి యాక్సెస్ ఇవ్వడం వల్ల మన శ్రమ ఎంతలా తగ్గిపోతోందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఇంతకీ ఈ డిజిటల్ కోవర్కర్ అసలు ఎలా ఫంక్షన్ అవుతుంది? దాని గురించి మన మూడో సెక్షన్, కోర్ ఫీచర్స్ అండ్ ఎబిలిటీస్లో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా 5 అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. కనెక్టర్స్ ద్వారా ఇది గూగుల్ డ్రైవ్, స్లాక్ లాంటి యాప్స్తో డైరెక్ట్గా లింక్ అవుతుంది. ఇక ప్లగిన్స్తో మార్కెటింగ్ లేదా డెవలప్మెంట్ లాంటి స్పెసిఫిక్ రోల్స్కి తగ్గట్టుగా వాడుకోవచ్చు. షెడ్యూల్డ్ టాస్క్స్ మన రెగ్యులర్ రిపీటెడ్ పనులను ఆటోమేట్ చేస్తాయి. ఇంకోటి డిస్పాచ్ ఫీచర్. దీని ద్వారా మన ఫోన్ నుంచి డెస్క్టాప్ని కంట్రోల్ చేయొచ్చు. ఫైనల్గా కంప్యూటర్ యూజ్ ఫీచర్ మన డెస్క్టాప్ ఫైల్స్ని స్వంతంగా హ్యాండిల్ చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మధ్యలో ఉండే కాపీ పేస్ట్ లాంటి మాన్యువల్ పనులకు ఇక పూర్తిగా గుడ్ బై చెప్పేయొచ్చనమాట. నేను ఇందాక చెప్పిన డిస్పాచ్ ఫీచర్ గురించి ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఒక ట్రేడర్ తన ఫోన్ నుంచి ప్రీ మార్కెట్ రిపోర్ట్ రెడీ చెయ్యి అని వాయిస్ కమాండ్ ఇస్తాడు అనుకుందాం. తను తీరికగా ఆఫీస్కి వెళ్లి డెస్క్ దగ్గర కూర్చునేసరికి బూమ్! సిస్టంలో ఆ రిపోర్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉంటుంది. మనం డెస్క్ దగ్గర లేకపోయినా పనులు అలా ఎండ్ టు ఎండ్ ఆటోమేటిక్గా జరిగిపోవడం నిజంగా ఒక గేమ్ చేంజర్ కదూ. వావ్! వినడానికే చాలా క్రేజీగా ఉంది కదా. మరి ఈ ఫీచర్స్ని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయొచ్చు? అదే మన 4వ సెక్షన్, రియల్ వరల్డ్ యూజ్ కేసెస్.
ఎవరెవరు దీన్ని ఎలా వాడుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఒక యూట్యూబర్ తన పాత వీడియోల అనలిటిక్స్ను ఇచ్చి క్షణాల్లో ఒక కొత్త కంటెంట్ క్యాలెండర్ రెడీ చేయించేసుకోవచ్చు. అలాగే ఒక స్టూడెంట్ పెద్ద పెద్ద పీడిఎఫ్ ఫైల్స్ చదివే పని లేకుండా ముఖ్యమైన పాయింట్స్తో స్టడీ నోట్స్ ప్రిపేర్ చేయమని అడగొచ్చు. ఇక బిజినెస్ ఓనర్స్ అయితే ఇన్బాక్స్లోని ఈమెయిల్స్ చెక్ చేసి అర్జెంట్ వాటికి ఆటోమేటిక్ రిప్లై డ్రాఫ్ట్ చేయమని చెప్పొచ్చు. మన ఎనర్జీ ఏమాత్రం వేస్ట్ కాకుండా పనులన్నీ కళ్ల ముందే చకచక అయిపోతాయన్నమాట. ముఖ్యంగా ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇది ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆంథ్రోపిక్ వాళ్లు స్పెషల్గా ఫైనాన్స్ ఏజెంట్ టెంప్లెట్స్ని డిజైన్ చేశారు. వీటితో ఎక్సెల్ కామ్స్, పవర్ పాయింట్ పిచ్ బుక్స్, అవుట్లుక్ కవర్ నోట్స్ లాంటివి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జనరేట్ అయిపోతాయి. గంటల తరబడి చేసే డీల్స్ క్లోజ్ సెషన్స్, ట్రేడింగ్ జర్నల్స్ అన్నీ ఎలాంటి తప్పులు లేకుండా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతాయి. అది కూడా ఒక పక్కా ఆడిట్ లాగ్తో సహా. ప్రొఫెషనల్ పనితనం ఎంతలా అప్గ్రేడ్ అవుతోందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, అంతా బానే ఉంది కానీ ఇందులో ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఒకసారి రియాలిటీ చెక్ చేసుకుందాం. మన 5వ సెక్షన్ టీమ్ రోల్అవుట్ అండ్ లిమిట్స్. మే 2026 నుంచి ఆర్గనైజేషన్స్లో దీన్ని రోల్అవుట్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో టీమ్ ఫీచర్స్ కూడా భలే ఉంటాయి. జూమ్ కనెక్టర్తో ఇది ఏకంగా మీటింగ్స్లో కూడా అసిస్ట్ చేస్తుంది. అలాగే రోల్ బేస్డ్ యాక్సెస్, గ్రూప్ స్పెండ్ లిమిట్స్, అనలిటిక్స్ డాష్బోర్డ్, ఓపెన్ టెలిమెట్రీ లాంటి అడ్వాన్స్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉండటం వల్ల ఒక కంపెనీ స్థాయిలో కూడా టీమ్స్ దీన్ని చాలా సురక్షితంగా వాడుకోవచ్చు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఈ టెక్నాలజీ ఇంకా రీసెర్చ్ ప్రివ్యూ స్టేజ్లోనే ఉంది. కాబట్టి కొన్ని గార్డ్ రైల్స్ లేదా పరిమితులున్నాయి. చాలా కాంప్లెక్స్ లాజిక్స్ దగ్గర ఇది కొంచెం నెమ్మదిగా పనిచేయొచ్చు. అలాగే దీనికి ఖచ్చితంగా ఇంటర్నెట్ కావాలి. ఆఫ్లైన్లో దీని వాడకం చాలా లిమిటెడ్. ముఖ్యంగా సెన్సిటివ్ ఫైల్స్కి యాక్సెస్ ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన రూల్, ఏదైనా మెయిల్ లేదా ఫైల్ బయటకు పంపే ముందు ఒక్కసారి మనం ఖచ్చితంగా దాన్ని మాన్యువల్గా రివ్యూ చేసుకోవాలి. ఇవి భయపడాల్సిన డీల్ బ్రేకర్స్ కాదు కానీ సేఫ్టీ కోసం మనం ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్. ఇక మన చివరి సెక్షన్ సెటప్ అండ్ రిక్వైర్మెంట్స్. అసలు దీన్ని వాడటం ఎలా స్టార్ట్ చేయాలి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వాస్తవమేంటంటే ఈ కోవర్కర్ ఉచితంగా రాదు. ఎలాంటి ఫ్రీ టైర్ లేదిక్కడ. దీన్ని వాడాలంటే కనీసం $20 ప్రో ప్లాన్తో స్టార్ట్ చేయాల్సిందే. ప్రో, మ్యాక్స్, టీమ్ లేదా ఎంటర్ప్రైజ్ ప్లాన్ ఉండి వారి డెస్క్టాప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. అప్పట్నుంచి మీ పనులు చూసుకోవడానికి డిజిటల్ కోవర్కర్ రెడీ. సో ఫైనల్గా ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ఏఐ ఒకప్పుడు మనతో కేవలం మాట్లాడేది, కానీ ఇప్పుడు ఏకంగా మన బదులు పనులన్నీ చేసే స్థాయికి ఎదిగిపోయింది. చాట్ నుంచి యాక్షన్ వైపు జరుగుతున్న ఈ పరిణామం చూస్తుంటే ముందు ముందు మన డెస్క్టాప్ పనులన్నీ పూర్తిగా ఈ డిజిటల్ వర్క్ ఫోర్స్ సొంతం చేసుకునేలా ఉందా? ఈ క్వశ్చన్ నిజంగానే మనల్ని ఆలోచింపజేస్తుంది కదూ. ఈ సోర్స్ మెటీరియల్స్ విశ్లేషణ భవిష్యత్ టెక్నాలజీ గురించి మీకొక స్పష్టమైన ఐడియా ఇచ్చిందని ఆశిస్తున్నాను. వచ్చే భాగంలో దీన్ని ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ ఎలా సెటప్ చేయాలో చూద్దాం. ఈ ఎక్స్ప్లెనేయర్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ.